హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీసిటీ రివ్యూ ఛానల్. ఈరోజు మీకు ఆలు పరాటా ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందు ఆలుని బాగా మసలబెట్టి ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఇలా పొట్టు వచ్చే వరకు ఉడకబెట్టి ఆ తర్వాత వాటిని చేతితోటి కొద్దిగా చల్లార్చిన తర్వాత వాటిని మొత్తం చేతితోటి తీయాలి. మీకు ఈ ఛానల్ కనుక నచ్చినట్టయితే మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా మొత్తం పీల్ చేసిన తర్వాత ఆలుని ఇప్పుడు ఈ ఆలును మంచిగా మ్యాష్ చేసుకోవాలి. మొత్తం చిన్న చిన్న పీసులు అయ్యే వరకు మ్యాష్ చేసుకొని దాన్ని మొత్తం అంతా అయినాక కొద్దిగా సాల్టు, అందులో కొంచెం కారపొడి, ధనియాల పొడి, పసుపు, నేను కొద్దిగా గరం మసాలా కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందని. ఆ తర్వాత మనము కొంచెం ఓమా వేసుకుంటే ఏమైతే డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఆ తర్వాత హింగ్ వేసుకుంటే ఇప్పుడు ఆలు ఉంది కాబట్టి హింగ్ వేసుకోవడం వల్ల అజీర్తి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఆ తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న కొత్తిమీర, ఉల్లిగడ్డలు, తర్వాత మిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాక ఇవన్నీ మొత్తము కరెక్ట్గా కలుపుకొని ఇది మిక్స్ చేసుకొని ఇది ఒకటి ఆలు పరాటాకి స్టఫ్. ఆలు పరాటాలో చేసుకోవడానికి కోసం ఇది. ఆ తర్వాత మీరు ఇది రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీరు గోధుమ పిండి కొద్దిగా తీసుకొని దాంట్లో కొంచెం సాల్టు, టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఒక చిటికెడు, తర్వాత కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే స్టిక్కీ ఉండకుండా ఉంటుంది. తర్వాత మీరు మంచిగా దీన్ని గోధుమ పిండిని రోటీలకు తగినట్టుగా ఇలా మంచిగా మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మామూలుగా మీడియంగా కలుపుకొని ఇలా ఉండలు చేసుకొని కొద్దిగా పెద్ద ఉండలు చేసుకోవాలి. నేను ఇప్పుడు 8 పరాటాలు చేస్తున్నాను. కొద్దిగా పెద్ద ఉండలు చేసుకున్నాక దీన్ని ఈ షేప్లో మామూలు మనం రోటీలు చేసుకుంటాం కదా ఇంట్లో, అదే టైప్లో పెద్దది చేసుకోవాలి. ఎందుకంటే మనం పెద్ద ఉండలు తీసుకుంటాం కాబట్టి పెద్ద ఉండల్లో బాగా వస్తుంది. ఆ తర్వాత ఇలా కొంచెం పౌడర్ చల్లుకొని అద్దుకొని ఈ రౌండ్ రొట్టెలు చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి దాని మీద. ఎందుకంటే మీరు ఆలు పెట్టేటప్పుడు అది అతుక్కోకుండా ఉండాలి కదా, అందుకోసమే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని మొత్తం మంచిగా మర్దన చేయండి. ఆ తర్వాత మీరు కొద్దిగా ఒక 2-3 స్పూన్స్ మీరు చేసుకున్న పరాటా స్టఫ్ ఉంది కదా ఆలుది, అది వేసుకొని మంచిగా సగం పై వరకు కొంచెం ఆయిల్ అద్దుకొని, మీరు అప్పుడు ఆయిల్ రాశారు తర్వాత ఆయిల్ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆలు మీ చేయికి అతుక్కోదు, ప్లస్ అక్కడ కూడా మంచిగా పార్టీషన్ లాగా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ హాఫ్ రోటీ మొత్తం ఇది అద్దుకొని చేసుకోవాలి. ఆ తర్వాత మనం మామూలుగా మడత రొట్టెలు చేసుకుంటాం కదా, అదే టైప్ లోపల మడిచి 4 రకాలుగా, ఫస్ట్ ఫోల్డ్ ఒకటి, సెకండ్ ఫోల్డ్ ఒకటి, ఇది చేసిన తర్వాత ఇది త్రికోణాకారంలాగా వస్తుంది. దాని అంచులు మొత్తం మంచిగా గట్టిగా ఉద్ది తర్వాత కొద్దిగా పౌడర్ వేసి మెల్లగా నిదానంగా, మరీ చాలా గట్టిగా కాకుండా నిదానంగా రోల్ చేసుకోవాలి. అప్పుడు మీకు రోటీ పరాటా అనేది మంచిగా లావు కాకుండా సన్నగా మన రోటీ తిన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు దీన్ని వేడి చేసుకొని ప్యాన్ మీద ముందు పరాటా వేసిన తర్వాత ఆ పరాటా మంచిగా మెత్తగా రావాలంటే బటర్ కానీ గీ అయితే బెటరు. కొద్దిగా మీరు గీ పైన కొంచెం వేసుకొని చుట్టూ కార్నర్స్ తర్వాత మధ్యలో రాసి కొద్దిసేపు పెట్టండి, 2 minutes. ఆ తర్వాత సైడ్ నుంచి మొత్తము ఆయిల్ వేయండి. అప్పుడు ఏమవుతుందంటే అది మంచి పరాటా అనేది మృదువుగా వస్తుంది. అప్పుడు దీన్ని కొంచెం అయిన తర్వాత ఇప్పుడు మీరు దీన్ని ఉల్టా వేయండి, ఇంకో సైడ్ వేయండి.
అప్పుడు ఇటు సైడ్ కాలిపోతుంది, అప్పుడు ఇంకో సైడ్ వేసినప్పుడు మళ్ళీ ఇటువైపు కాలిపోతుంది. ఎందుకంటే లోపల పరాటా ఆలు ఉంటుంది కదా, అదంతా స్టఫ్ మొత్తం మంచిగా వేయించినట్టు అవుతుంది. ఇది చూడండి, ఇప్పుడు మీకు కొద్దిగా కాలిపోయింది. అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మీరు ఇది ఒక హాఫ్ 2 మినిట్స్ 1 మినిట్ అట్లా మీడియంగా పెట్టుకొని, ఎక్కువ శాతం మీడియంగానే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేయాలంటే అది లోపల కూర సరిగా ఉడకదు. ఇప్పుడు మీరు చూసారు కదా. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మళ్ళీ మీ రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మాకు ఎంకరేజ్మెంట్ కలుగుతుంది ఇంకా వేరే వీడియోస్ చేయడానికి. ఈ విధంగా మీరు చూడండి, ఇది ఎలా మంచిగా పొంగిపోయి ఉబ్బి మంచిగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు బాగుంది చూడండి. ఇప్పుడు మళ్ళొకసారి తిప్పుకున్నాక మీరు ఇప్పుడు దీన్ని మొత్తం యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు, లేదంటే హాఫ్ మడతలాగా చేసుకొని కూడా దాన్ని హాఫ్ మడిచి కొద్దిగా ఇటు అటు ఒకసారి మంచి అది బాగా ఫ్రై అవుతుంది. దీన్ని తీసుకొని ఒక ఫాయిల్ ఉన్న